మే 6వ తేదీ పునీత డొమినిక్ సావియో గారి పండుగ. బోస్కో గారి మొదటి విద్యార్థుల్లో ఒకరు వీరు ఉత్తర ఇటలీలోని భక్తిగల ఇంటి వద్ద విచాను గుడి వద్ద అందించే ఆధ్యాత్మిక శిక్షణలో వృద్ధి చెందుతూ వచ్చారు. తన 7వ ఏటనే ప్రథమ దివస ప్రసాదం స్వీకరించి వీలైనన్ని సార్లు పాపసింగితనం చేయాలి, అనుదినం దివస ప్రసాదాన్ని లోకనాలి, పాపం చేయడం కన్నా మరణించటం మేలు, యేసు మరియలు నా మిత్రులు అనే నిర్ణయాలు తీసుకున్నారు. పునీత బోస్కో గారు పవిత్రత ఆనందంలో ఉంది అని చెప్పగా డొమినిక్ మొదటి దిగాలుగా మారిన తర్వాత చిరునవ్వుతో దేవుని చిత్తం నెరవేర్చడమే నిజమైన పవిత్రత అని గ్రహించి పునీతుడు కావాలని తలంచారు. ఒకసారి వర్షంలోని దివ్యస ప్రసాదానికి గౌరవంగా మోకరిల్లి ఇతరుడిని కూడా గౌరవించేటట్లు ప్రేరేపించారు. వారికి దూరంగా జరుగుతున్న విషయాలను తాను తెలుసుకొని చెప్పగల గొప్ప వరం దేవుని నుండి పొందారు. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించిన డొమినిక్ గారు కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వారాల తర్వాత వారి కుటుంబానికి దర్శనమిచ్చి తాను మోక్షంలో ఉన్నట్లు తెలియజేశారు. వారిని ప్రార్థించుట వల్ల ఎంతో మంది వరాలు పొందారు. తదుపరి 12వ పయస్ పోపు గారు పునీత పట్టాన్నిచ్చి గౌరవించారు. పునీత డొమినిక్ సావియో గారా